మనీ పర్స్ కి ఎటువంటి పెయిడ్ గ్రూప్స్ కానీ ఛానల్స్ కానీ లేవు. మిమ్మల్ని మా పేరు చెప్పి ఎవరైనా డబ్బులు అడుగుతున్నారంటే అది స్కామర్స్ అని దయచేసి గుర్తుపెట్టుకోవాలి. గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనీ షో నెంబర్ 1207. ఈరోజు డైలీ మనీ షోలో టాపిక్స్ విషయంకి వచ్చేసరికి నిన్న నైట్ యుఎస్ ఫెడ్ మీటింగ్ అవుట్కమ్ వచ్చింది కదా. సో ఫెడ్ ఈసారి మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసిన విధంగానే 25 బేసిస్ పాయింట్స్ రేట్ కట్ అయితే చేసింది. దీంతో పాటు ఫెడ్ దగ్గర నుంచి కొన్ని ఇంపార్టెంట్ స్టేట్మెంట్స్ కూడా వచ్చాయి, అవన్నీ డిస్కస్ చేసుకుందాం. దీంతో పాటుగా రేపటి నుంచి ఓపెన్ అవుతున్నటువంటి ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ మ్యూచువల్ ఫండ్ ఐపీఓ గురించి కూడా ఈరోజు వీడియోలో బ్రీఫ్ గా డిస్కస్ చేసుకుందాం. లెట్స్ స్టార్ట్ టుడేస్ వీడియో. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్ లో సెన్సెక్స్ 426 పాయింట్స్ పెరిగి 84,818 పాయింట్స్ కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 140 పాయింట్స్ పెరిగి 25,898 పాయింట్స్ కి క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్ లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.72% పెరిగినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.62% పెరిగింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 0.42% పెరిగింది. ఈ రోజు మార్నింగ్ స్లైట్ గా పాజిటివ్ గా ఓపెన్ అయినటువంటి మన ఇండియన్ మార్కెట్ లోని దాని తర్వాత బాగానే పాజిటివ్ మూమెంటం అన్నది కనపడింది. యాక్చువల్లీ నిన్న నైట్ యుఎస్ ఫెడ్ మీటింగ్ అవుట్కమ్ వచ్చింది కదా. ఈసారి మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసిన విధంగానే యుఎస్ ఫెడ్ అయితే 25 బేసిస్ పాయింట్స్ రేట్ కట్ అయితే చేసింది. దీంతో పాటుగా ఇయర్ 2026 లోని ఒక 0.25% రేట్ కట్ ఒకసారి ఉంటుందని, అండ్ అలాగే 2027 లోని అనదర్ క్వార్టర్ పాయింట్ రేట్ కట్ అయితే ఉంటుందని చెప్పేసి ఫెడ్ దగ్గర నుంచి అయితే స్టేట్మెంట్స్ వచ్చాయి. సో నెక్స్ట్ ఇయర్ అండ్ ఆ నెక్స్ట్ ఇయర్ ఫెడ్ దగ్గర నుంచి అయితే మరీ అగ్రెసివ్ రేట్ కట్స్ అయితే ఉండవు. దీంతో పాటుగా ప్రీవియస్ గా యుఎస్ లోని ఇన్ఫ్లేషన్ 2.6% గా ఉండొచ్చు అని చెప్పి ఫెడ్ ఫోర్కాస్ట్ చేసినట్లయితే దాన్ని ఇప్పుడు 2.4% కి అయితే తగ్గించారు. అండ్ అంతేకాకుండా జీడిపి గ్రోత్ ని కూడా వీళ్ళు అప్వర్డ్ రివైజ్ చేయడం జరిగింది. సో ఫెడ్ దగ్గర నుంచి ఇటువంటి పాజిటివ్ స్టేట్మెంట్స్ వచ్చేసరికి నిన్న నైట్ యుఎస్ మార్కెట్స్ పాజిటివ్ గా రియాక్ట్ అయ్యాయి. దీంతో పాటు ఈ రోజు మన మార్కెట్ లో కూడా కొంత పాజిటివ్ మూమెంటం అన్నది కనపడింది. వీటితో పాటుగా ట్రంప్ టారిఫ్స్ ఏవైతే విధించారో దీని వలన యుఎస్ లోని ఇన్ఫ్లేషనరీ ప్రెషర్ అనేది పెరుగుతున్నది కదా, అది 2026 ఇయర్ సెకండ్ హాఫ్ లోని కొంతవరకు తగ్గుతుందని చెప్పి ఫెడ్ దగ్గర నుంచి అయితే స్టేట్మెంట్స్ రావడం జరిగింది. సో ఇవి ఫెడ్ మీటింగ్ లోని మీరు తెలుసుకోవాల్సినటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్. వీటితో పాటుగా ఇండియన్ చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ అయినటువంటి అనంత నాగేశ్వరన్ గారు మాట్లాడుతూ ఇండియా అండ్ యుఎస్ మధ్యన ట్రేడ్ డీల్ రిలేటెడ్ గా ఏవైతే ఇష్యూస్ ఉన్నాయో ఆ ఇష్యూస్ అన్ని కూడా సార్ట్ అవుట్ అయిపోయాయని, అండ్ మార్చ్ కల్లా ఇండియా అండ్ యుఎస్ మధ్యన ట్రేడ్ డీల్ రిలేటెడ్ గా అనౌన్స్మెంట్ కానీ రాకపోతే అది సర్ప్రైజ్ అవుతుంది అన్నట్టుగా ఆయన దగ్గర నుంచి స్టేట్మెంట్స్ అయితే రావడం జరిగింది. సో ఎప్పుడైతే ఇండియా అండ్ యుఎస్ మధ్యన ఉన్నటువంటి ఈ ఇష్యూస్ అన్ని సార్ట్ అవుట్ అయిపోయి ట్రేడ్ డీల్ రిలేటెడ్ అనౌన్స్మెంట్ త్వరలోనే రావచ్చు అన్నట్టుగా ఈయన దగ్గర నుంచి ఈ స్టేట్మెంట్స్ వచ్చాయో దాన్ని కూడా మన మార్కెట్ ఈ రోజు సెషన్ లో పాజిటివ్ గా తీసుకుంది. దీంతో పాటు ఫైనాన్షియల్ ఇయర్ 27 లోని మన ఎకనామిక్ అవుట్లుక్ అయితే చాలా పాజిటివ్ గా ఉన్నట్టుగా కూడా ఆయన కామెంట్ చేయడం జరిగింది. సో ఇటువంటి పాజిటివ్ ఫ్యాక్టర్స్ అన్ని కూడా ఈ రోజు మన మార్కెట్ లోని పాజిటివ్ మూమెంటం ని బిల్డ్ చేశాయి. కాకపోతే ఇప్పుడు ఇక్కడ నుంచి మార్కెట్ ఇలాగే పాజిటివ్ గా రియాక్ట్ అవుతుందా అంటే ప్రీవియస్ గా కూడా మార్కెట్ లోని కొంత ఫాల్ చూసిన తర్వాత అగైన్ ఒక రిలీఫ్ ర్యాలీ అన్నది కొన్నిసార్లు కనపడుతుంటది. దాని తర్వాత మళ్ళీ మార్కెట్ లోని ఆ ర్యాలీ కంటిన్యూ అవుతుందా లేదా అన్నది మనం చూడవలసి ఉన్నది. ట్రేడ్ డీల్ రిలేటెడ్ అనౌన్స్మెంట్ రిలేటెడ్ గా చాలా రోజుల నుంచి స్టేట్మెంట్స్ అయితే వస్తున్నాయి, కానీ ట్రేడ్ డీల్ రిలేటెడ్ ఫైనల్ అనౌన్స్మెంట్ అయితే రాకపోవడంతోనే మన మార్కెట్ లో డిసప్పాయింట్మెంట్ అయితే కనబడుతుంది. ఇప్పుడైతే ఇండియా అండ్ యుఎస్ అఫీషియల్స్ మధ్యన చర్చలు అయితే జరుగుతున్నాయి, బట్ ఫైనల్లీ ఈ ట్రేడ్ డీల్ రిలేటెడ్ అనౌన్స్మెంట్ ఎంత త్వరగా వస్తుంది అన్నది చూడాలి. వన్స్ ఆ అనౌన్స్మెంట్ కనుక వచ్చేసింది అనుకోండి, మార్కెట్ కి ఇప్పటి వరకు ఉన్న కన్సర్న్ అదే, ఆ కన్సర్న్ కూడా తొలగిపోదు. కాబట్టి అప్పుడు మార్కెట్ లోని కొంత పాజిటివ్ మూమెంటం అన్నది బిల్డ్ అయ్యేటువంటి అవకాశం ఉన్నది. అంటిల్ అండ్ అన్లెస్ ఈ ట్రేడ్ డీల్ రిలేటెడ్ అనౌన్స్మెంట్ వచ్చే వరకు కూడా మన మార్కెట్ లో కొంత వాలటాలిటీ కంటిన్యూ అయ్యేటువంటి అవకాశం అయితే ఉన్నది. నెక్స్ట్ ఈ రోజు యాంఫీ నవంబర్ మంత్ మ్యూచువల్ ఫండ్ డేటా అయితే రిలీజ్ చేసింది. అక్టోబర్ తో కంపేర్ చేస్తే నవంబర్ మంత్ లోని మన మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్ లోకి వచ్చినటువంటి ఇన్ఫ్లోస్ అయితే బాగా తగ్గాయి. ఇలా తగ్గడానికి రీజన్ నవంబర్ మంత్ లోని డెట్ ఫండ్స్ నుంచి అవుట్ ఫ్లోస్ అయితే వెళ్ళాయి. సో ఈ డిఫరెన్స్ అంటే డెట్ ఫండ్స్ లో ఇంత డిఫరెన్స్ ఉండడంతోనే ఓవరాల్ గా మ్యూచువల్ ఫండ్స్ లోకి వచ్చినటువంటి ఏఎం అయితే తగ్గింది. కానీ అక్టోబర్ మంత్ తో కంపేర్ చేస్తే నవంబర్ మంత్ లోని ఈక్విటీ ఫండ్స్ లోకి వచ్చినటువంటి ఇన్ఫ్లోస్ అయితే బాగానే పెరిగాయి. జనరల్లీ ఈక్విటీ ఫండ్స్ లోకి ఇన్ఫ్లోస్ పెరిగినట్లయితే దాన్ని మనం పాజిటివ్ గా చూడొచ్చు. అక్టోబర్ తో కంపేర్ చేస్తే నవంబర్ మంత్ లో ఈక్విటీ ఫండ్ ఇన్ఫ్లోస్ 21% పైనే పెరగడం జరిగింది. అండ్ వీటితో పాటు ఏ ఫండ్స్ లోకి ఎంతెంత ఇన్ఫ్లోస్ ఈ నవంబర్ మంత్ లో వచ్చాయన్నది మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. నెక్స్ట్ రీసెంట్ గా ఇండిగో ఫ్లైట్స్ అయితే కంటిన్యూస్ గా క్యాన్సిల్ అయిపోయాయి కదా. ఈ ఫ్లైట్స్ ఇంతలా క్యాన్సిల్ అవడంతో ట్రావెలర్స్ పైన దాని యొక్క ఇంపాక్ట్ అయితే బాగానే పడింది. సో ఈ ఇంపాక్ట్ ఇంతలా పడిన తర్వాత ఆ టికెట్స్ ఏవైతే బుకింగ్స్ జరిగాయో ఆ రిఫండ్స్ అయితే
అయితే ఆల్రెడీ ప్రాసెస్ చేస్తున్నాం అని చెప్పి ఇండిగో చెప్పింది కదా. ఇప్పుడు ఈ రిఫండ్ ప్రాసెస్ చేయడంతో పాటు December 3rd, 4th and 5th వీళ్ళ ఫ్లైట్స్ క్యాన్సిల్ అవడం వల్ల ఎవరైతే పాసెంజర్స్ ఎఫెక్ట్ అయ్యారో వాళ్ళందరికీ కూడా ఇండిగో 10,000 రూపీస్ ఓచర్ అయితే ఇస్తున్నట్టుగా అనౌన్స్ చేసింది. ఇది గవర్నమెంట్ అనౌన్స్ చేసినటువంటి మ్యాండేట్ కాంపన్సేషన్ తో పాటు అడిషనల్ గా ఈ ఓచర్స్ ని కూడా ఇస్తున్నామని, అండ్ ఈ ఓచర్స్ ని నెక్స్ట్ 12 months లో ఎప్పుడైనా సరే ఇండిగోలోని ట్రావెల్ చేయాలనుకున్నట్లయితే వాటి కోసం అని చెప్పి ఈ ఓచర్ ని యూజ్ చేసుకోవచ్చు అని చెప్పి వీళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది. ఓవరాల్ గా కస్టమర్స్ దగ్గర నుంచి ఇండిగోకి చాలా నెగిటివ్ ఫీడ్బ్యాక్ వచ్చింది కదా. సో దాన్ని ఇప్పుడు తగ్గించుకునేందుకు గాను ఇండిగో వాళ్ళైతే ఈ ఓచర్స్ ని ఇస్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. సో మీలో ఎవరైనా సరే ఇలా 3rd, 4th, 5th డిసెంబర్ రోజున ట్రావెల్ చేయడానికి ఇండిగో టికెట్ బుక్ చేసుకుని ఇంపాక్ట్ అయినట్లయితే మీకు ఈ ఓచర్ వచ్చిందా లేదో చెక్ చేసుకోండి. ఆ టైంలో ఇబ్బంది పడే ఉంటారు. కాకపోతే మీకు వచ్చేటువంటి ఓచర్ నెక్స్ట్ 12 months లో ఎప్పుడైనా సరే యూజ్ చేసుకోవచ్చు కాబట్టి ఒకసారి చెక్ చేసుకోండి. ఓచర్ కనుక నెక్స్ట్ ఫ్యూ డేస్ లో మీకు రాలేదనుకోండి, ఇండిగో కస్టమర్ కేర్ కి మీరు కాల్ చేసి అయితే కంప్లైంట్ చేయొచ్చు. దీంతో పాటు ఇండిగో ఫ్లైట్ క్యాన్సిలేషన్ రిలేటెడ్ గా వీళ్ళు డిస్క్లోజర్స్ అవి ఎక్స్చేంజెస్ కి సరిగ్గా ఇవ్వలేదని చెప్పి సెబీ కూడా వీళ్ళపైన ఇన్వెస్టిగేషన్ జరగబోతున్నట్లుగా న్యూస్ అయితే సర్క్యులేట్ అవుతుంది. ఓవరాల్ గా దీని యొక్క ఇంపాక్ట్ ఇండిగో పైన అయితే కొంత బాగానే పడింది కానీ బట్ స్టిల్ మన ఇండియాలో చూసినట్లయితే లార్జ్ నెంబర్ ఆఫ్ ఫ్లైట్స్ ని వీళ్ళే ఆపరేట్ చేస్తున్నారు కదా. వీళ్ళకి ఇప్పుడు కాంపిటీషన్ కూడా లేదు కాబట్టి కొన్ని రోజుల్లో ఇష్యూ సార్ట్ అవుట్ అయిపోయినట్లయితే అగైన్ ఇండిగో బిజినెస్ అయితే బాగానే గ్రో అయ్యేటువంటి అవకాశం ఉంది. బట్ అంటిల్ అండ్ అన్లెస్ అంటే గవర్నమెంట్ వీళ్ళపైన ఏమైనా యాక్షన్స్ తీసుకోవడం ఇటువంటివి ఏమైనా జరిగాయి అనుకోండి, వాటి యొక్క ఇంపాక్ట్ ఇండిగో పైన కొంత పడేటువంటి అవకాశం ఉన్నది. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన టీం పెడుతున్నటువంటి ఎఫర్ట్స్ కనుక వీడియో చూస్తున్న ఏ పాయింట్ ఆఫ్ టైం లైనా మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే మేము మిమ్మల్ని అడిగేది ఒకటే, మన వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ ఓలా ఎలక్ట్రిక్ రిలేటెడ్ గా మాట్లాడుకోవాలి. ఈ రోజు సెషన్ లో ఓలా ఎలక్ట్రిక్ స్టాక్ అయితే పెరిగింది కానీ ఈ ఓలా ఎలక్ట్రిక్ యొక్క ప్రమోటర్ గ్రూప్ కంపెనీ అయిన ANI టెక్నాలజీస్ యొక్క రేటింగ్ ని S&P గ్లోబల్ వాళ్ళైతే డౌన్ గ్రేడ్ చేశారు. వీళ్ళ రేటింగ్ ని CCC+ నుంచి CCC- కి అయితే డౌన్ గ్రేడ్ చేసి నెగిటివ్ అవుట్లుక్ అయితే ఇవ్వడం జరిగింది. దానికి వీళ్ళు చెప్తున్నటువంటి రీజన్స్ ఏంటంటే ఫర్దర్ గా కూడా కంపెనీ క్యాష్ బర్న్ చేయవలసి ఉన్నది, అండ్ అలాగే వీళ్ళ లిక్విడిటీ కూడా చాలా వీక్ గా ఉన్నది. కంపెనీ రిలేటెడ్ గా రిస్క్ అయితే పెరుగుతున్నది కాబట్టి వీళ్ళ రేటింగ్ అయితే డౌన్ గ్రేడ్ చేస్తున్నట్లుగా S&P వాళ్ళు అయితే అనౌన్స్ చేశారు. సో S&P గ్లోబల్ వాళ్ళు ఈ రేటింగ్ డౌన్ గ్రేడ్ చేసిన తర్వాత సర్ప్రైజింగ్లీ ఈ రోజు సెషన్ లో ఓలా ఎలక్ట్రిక్ స్టాక్ అయితే పెరిగింది. జనరల్లీ ఎప్పుడైనా సరే ఒక కంపెనీ రిలేటెడ్ గా రేటింగ్ డౌన్ గ్రేడ్స్ కనుక వచ్చాయనుకోండి ఆ టైంలో స్టాక్ లో అయితే ప్రెషర్ చూస్తాం. బట్ ఈ రోజు సెషన్ లో సర్ప్రైజింగ్లీ రివర్స్ జరిగింది. నెక్స్ట్ బోట్ బ్రాండ్ గురించి చాలా మందికి అయితే ఐడియా ఉంటుంది. వీళ్ళకి చెందినటువంటి బ్లూటూత్ కావచ్చు, స్మార్ట్ వాచెస్ కావచ్చు, ఇటువంటివి చాలా మంది యూజ్ చేసి ఉంటారు కదా. ఈ బోట్ ని ఒకసారి ఐపీఓకి తీసుకురావాలని వీళ్ళు ముందు ప్రయత్నించి వెనక్కి తగ్గారు. అగైన్ ఇప్పుడు బోట్ ని ఐపీఓకి తీసుకొద్దామని ప్రయత్నిస్తున్నటువంటి టైంలోని వీళ్ళ రిలేటెడ్ గా ఏదైతే ఆడిట్ రిపోర్ట్ వచ్చిందో ఆ ఆడిట్ రిపోర్ట్ లోని బోట్ రిలేటెడ్ గా కొన్ని రెడ్ ఫ్లాగ్స్ అయితే కనబడుతున్నాయి. వీళ్ళు ఫైనాన్షియల్ ఇయర్ 23, 24 and 25 లోని ఏవైతే ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ని ఫైల్ చేశారో వాటికి అవి వీళ్ళు బ్యాంక్స్ కి సబ్మిట్ చేసినటువంటి ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ రెండు కూడా అసలు మ్యాచ్ అవ్వట్లేదని చెప్పి ఆడిట్ రిపోర్ట్ అయితే చెప్తుంది. దీంతో పాటుగా వీళ్ళ సబ్సిడరీ కంపెనీస్ కది వీళ్ళు ఏవైతే కొన్ని పేమెంట్స్ అవి చేశారో ఆ పేమెంట్స్ చేసినవన్నీ కూడా వీళ్ళ DRHP లోనైతే మెన్షన్ చేయలేదు. ఇవి సింగపూర్ కి చెందినటువంటి ఒక ఎంటిటీకి వీళ్ళు ఫైనాన్షియల్ ఇయర్ 23 నుంచి ఫైనాన్షియల్ ఇయర్ 25 మధ్యన కొన్ని ట్రాన్సాక్షన్స్ అయితే చేశారు. వాటి రిలేటెడ్ గా అసలు DRHP లోనే వీళ్ళు రిపోర్ట్ చేయలేదని, వీటితో పాటు వీళ్ళ క్యాష్ ఫ్లోస్ రిలేటెడ్ గా అది కూడా మరికొన్ని ఇష్యూస్ ని ఫైండ్ అవుట్ చేసినట్లుగా ఆడిట్ రిపోర్ట్ అయితే క్లెయిమ్ చేస్తుంది. సో వీళ్ళు ఐపీఓకి వచ్చేటువంటి టైంలో ఏవైతే ఈ రెడ్ ఫ్లాగ్స్ వచ్చాయో ఇది బోట్ రిలేటెడ్ గా అయితే మనం నెగిటివ్ గా చూడొచ్చు. వీళ్ళు వీటిని కనుక సార్ట్ అవుట్ చేసుకోకుండా ఐపీఓకి కనుక వచ్చినట్లయితే ఆ టైంలో మార్కెట్ లో కన్సర్న్స్ రైజ్ అవుతాయి కాబట్టి అది కంపెనీకి నెగిటివ్ అయ్యేటువంటి అవకాశం ఉన్నది. నెక్స్ట్ US బయోసెక్యూర్ యాక్ట్ అయితే ఆల్మోస్ట్ పాస్ అయిపోయిందని అండ్ ఈ బిల్ లోని మైనర్ చేంజెస్ అయితే ఉండబోతున్నాయి. ఆ మైనర్ చేంజెస్ తర్వాత బిల్ మరింత స్ట్రింజెంట్ అవబోతున్నట్లుగా మెక్వేర్ వాళ్ళు షేర్ చేస్తున్నారు. ఒకవేళ ఈ బయోసెక్యూర్ యాక్ట్ పాస్ అయినట్లయితే అది మన ఇండియన్ CDMO కంపెనీస్ కి అయితే బిగ్ బెనిఫిట్ కాబోతుంది. ఎందుకంటే ఈ బయోసెక్యూర్ యాక్ట్ కనుక పాస్ అయింది అనుకోండి దానివల్ల చైనీస్ బయోటెక్నాలజీ కంపెనీస్ ఏవైతే ఉంటాయో వాళ్ళ పైన ఉన్నటువంటి డిపెండెన్సీని అయితే US తగ్గించుకుంటుంది. సో దానివల్ల మన ఇండియన్ CDMO ప్లేయర్స్ కి అయితే పాజిటివ్ అవుతుందని, సో దీంతో సింజన్, దివీస్ ల్యాబొరేటరీస్, కోహెన్స్ ఫార్మా, బ్లూ జెట్ ఇటువంటి కంపెనీస్ అన్ని బెనిఫిట్ పొందబోతున్నట్టుగా మెక్వేర్ వాళ్ళు షేర్ చేస్తున్నారు. సో ఎప్పుడైతే మెక్వేర్ వాళ్ళ దగ్గర నుంచి అప్డేట్ వచ్చిందో దీంతోనే ఈ రోజు సెషన్ లో ఈ స్టాక్స్ లో మనకి పాజిటివ్ మొమెంటం కనపడింది. నెక్స్ట్ శక్తి పంప్స్ వాళ్ళకి మహారాష్ట్ర స్టేట్ ఎలక్ట్రిసిటీ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ దగ్గర నుంచి అప్రాక్సిమేట్లీ 443 crores వర్త్ ఆర్డర్ అయితే వచ్చింది. ఈ ఆర్డర్ లో భాగంగా ఆఫ్ గ్రిడ్ DC సోలార్ ఫోటో
క్వాలిటీ వాటర్ పంపింగ్ సిస్టమ్స్ ని వీళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేసి సప్లై చేయవలసి ఉన్నది. సో వీళ్ళకి కొత్తగా ఇంత మంచి ఆర్డర్ వచ్చిందన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో శక్తి పంప్ స్టాక్ అయితే పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ తేజస్ నెట్వర్క్స్ వాళ్ళు రిలేటెడ్ గా ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. ఈ తేజస్ నెట్వర్క్స్ వాళ్ళు భారత్ నెట్ ఫేజ్ 3 ప్యాకేజెస్ ఏవైతే ఉన్నాయో వాటిలో భాగంగా ఐపీ రూటింగ్ ప్రొడక్ట్స్ ని సప్లై చేసేందుకు గాను వీళ్ళు లీడింగ్ సప్లయర్ గా సెలెక్ట్ అయినట్టుగా షేర్ చేస్తున్నారు. సో వీళ్ళకి కొత్తగా ఈ కాంట్రాక్ట్ వచ్చిందన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో తేజస్ నెట్వర్క్ స్టాక్ లోని కొంత పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ ఓస్వాల్ పంప్స్ వాళ్ళకి కూడా మహారాష్ట్ర స్టేట్ ఎలక్ట్రిసిటీ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ దగ్గర నుంచి ఆర్డర్ వచ్చింది. ఈ ఆర్డర్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 380 crores అండ్ ఈ ఆర్డర్ లో భాగంగా 13,738 ఆఫ్ గ్రిడ్ డీసీ సోలార్ ఫోటోవాలిటిక్ వాటర్ పంపింగ్ సిస్టమ్స్ ని వీళ్ళు సప్లై చేయవలసి ఉన్నది. నెక్స్ట్ ఎలక్ట్రానిక్ సిస్టమ్ డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అయినటువంటి సెంటమ్ ఎలక్ట్రానిక్స్ వాళ్ళు ఇండియన్ ఎయిర్ ట్రాఫిక్ ఐఎన్సీ వాళ్ళతోని ఒక అగ్రిమెంట్ లోకి ఎంటర్ అవడం జరిగింది. ఈ అగ్రిమెంట్ లో భాగంగా ఈ సెంటమ్ వాళ్ళు అండ్ ఇంద్రా వాళ్ళు వీళ్ళిద్దరూ కలిపి ఇండియన్ నేవీ కోసం స్టేట్ ఆఫ్ ఆర్ట్ ఎయిర్ నావిగేషన్ సిస్టమ్స్ అయితే మ్యానుఫ్యాక్చర్ చేయబోతున్నట్టుగా ఈ రోజు అనౌన్స్ చేయడం జరిగింది. సో వీళ్ళు ఎయిర్ ట్రాఫిక్ ఐఎన్సీ తోని న్యూ పార్ట్నర్షిప్ ని అనౌన్స్ చేయడంతోనే ఈ రోజు సెషన్ లో సెంటమ్ ఎలక్ట్రానిక్ స్టాక్ లో మనకి పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ ఇండియన్ నేవీ, బ్రెజిలియన్ నేవీ అండ్ అలాగే మ్యాస్గాన్ డాక్ షిప్ బిల్డర్స్ ఈ ముగ్గురు ఒక ఎంఓయూ లోకి ఎంటర్ అవడం జరిగింది. ఈ ఎంఓయూ లో భాగంగా స్కార్పియన్ క్లాస్ సబ్మెరైన్స్ అండ్ అదర్ మిలిటరీ షిప్స్ ఏవైతే ఉంటాయో వాటి మెయింటెనెన్స్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ని ఎక్స్చేంజ్ చేసుకోబోతున్నట్టుగా, అంటే కంట్రీస్ మధ్య ఎక్స్చేంజ్ చేసుకుని ఫుల్ ఫ్లెజ్డ్ గా వీటి రిలేటెడ్ గా అయితే వర్క్ చేయబోతున్నట్టుగా, అంటే రెండు కంట్రీస్ కి కూడా డిఫెన్స్ ఇండస్ట్రీస్ రిలేటెడ్ గా ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ ని ఎక్స్చేంజ్ చేసుకోవడం ద్వారా న్యూ టెక్నాలజీస్ అవి డెవలప్ చేసుకోవడం, కొత్త ఇన్నోవేషన్స్ తీసుకురావడం, వీటి రిలేటెడ్ గా వర్క్ చేయబోతున్నట్టుగా మ్యాస్గాన్ డాక్ షిప్ బిల్డర్స్ వాళ్ళు ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ లాయిడ్స్ మెటల్స్ అండ్ ఎనర్జీ వాళ్ళు టాటా స్టీల్ వాళ్ళతోని ఒక నాన్ బైండింగ్ ఎంఓయూ లోకి ఎంటర్ అవడం జరిగింది. ఈ ఎంఓయూ లో భాగంగా వీళ్ళిద్దరూ కలిపి గ్రీన్ ఫీల్డ్ స్టీల్ మేకింగ్ ప్రాజెక్ట్స్, ఐరన్ ఓర్ మైనింగ్, స్లర్లీ పైప్ లైన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, పెలెట్ మేకింగ్ వీటన్నిటి రిలేటెడ్ గా అయితే వర్క్ చేయబోతున్నట్టుగా షేర్ చేస్తున్నారు. సో బోత్ కంపెనీస్ కి వీటిలో ఉన్నటువంటి ఎక్స్పర్టీస్ అయితే యూజ్ చేయడం ద్వారా ఇద్దరు కలిపి ఈ ఇండస్ట్రీలో ఉన్నటువంటి ఆపర్చునిటీస్ అయితే క్యాటర్ చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఈపీసీ సర్వీసెస్ ప్రొవైడ్ చేసేటువంటి ఎస్సీపీసీ లిమిటెడ్ వాళ్ళు హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్ వాళ్ళతో వీళ్ళకి ప్రీవియస్ గా ఏవైతే ఇష్యూస్ ఉన్నాయో ఆ ఇష్యూస్ అయితే సెటిల్ చేసుకున్నామని, దీనిలో భాగంగా వీళ్ళకి ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ కింద హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్ దగ్గర నుంచి 30.45 crores రాబోతున్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. అండ్ అంతేకాకుండా ఈ ఇష్యూ సెటిల్ అవడంతో ఇప్పుడు హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్ నుంచి వీళ్ళకి అడిషనల్ గా మరొక 72 crores వర్త్ ఆర్డర్ కూడా వచ్చినట్లుగా వీళ్ళు షేర్ చేయడం జరిగింది. సో ఇష్యూని సెటిల్ చేసుకోవడం వల్ల వీళ్ళకి కొత్తగా ఆర్డర్ కూడా వచ్చింది కాబట్టి ఇది ఎస్సీపీసీ లిమిటెడ్ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ రేపటి నుంచి ఓపెన్ అవబోతున్నటువంటి ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ మ్యూచువల్ ఫండ్ ఐపీఓ గురించి మనం ఇప్పుడు బ్రీఫ్ గా డిస్కస్ చేసుకుందాం. ఈ ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ ఏఎంసీ ని వీళ్ళు 1993 లోని ఫామ్ చేశారు అండ్ ఇయర్ 1998 లోని వీళ్ళు ప్రుడెన్షియల్ కార్పొరేషన్ హోల్డింగ్స్ వాళ్ళతో కలిపి జాయింట్ వెంచర్ ని ఫామ్ చేయడం జరిగింది. ఈ జాయింట్ వెంచర్ లోని ఐసిఐసిఐ బ్యాంక్ 51% స్టేక్ ని హోల్డ్ చేస్తున్నట్లయితే ప్రుడెన్షియల్ కార్పొరేషన్ హోల్డింగ్స్ వాళ్ళు 49% స్టేక్ ని హోల్డ్ చేస్తున్నారు. వీళ్ళు ఆఫర్ చేసే సర్వీసెస్ గురించి మనం మాట్లాడుకోవాలంటే మ్యూచువల్ ఫండ్స్, పిఎంఎస్, ఏఎఫ్ అండ్ అలాగే ఆఫ్ షోర్ క్లయింట్స్ కి అడ్వైజరీ సర్వీసెస్ ని కూడా వీళ్ళు ఆఫర్ చేస్తుంటారు. వీళ్ళ దగ్గర మ్యూచువల్ ఫండ్స్ లోని టోటల్ క్వార్టర్లీ యావరేజ్ ఏఈఎం మీరు చూసినట్లయితే 10,147 బిలియన్ రూపీస్ వర్త్ ఏఈఎం అయితే వీళ్ళు మేనేజ్ చేస్తున్నారు. దీనిలో 44 ఈక్విటీ అండ్ ఈక్విటీ ఓరియంటెడ్ స్కీమ్స్ అయితే ఉన్నాయి. ఈ ఈక్విటీ ఓరియంటెడ్ స్కీమ్స్ లోని వీళ్ళు టోటల్ గా 5,666 బిలియన్ రూపీస్ వర్త్ ఏఈఎం ని మేనేజ్ చేస్తున్నారు. అదే డెట్ లో మనం చూసినట్లయితే వీళ్ళ దగ్గర ఓవరాల్ గా 20 స్కీమ్స్ ఉన్నాయి. ఈ స్కీమ్స్ అన్నిటిలో కలిపి వీళ్ళు ఓవరాల్ గా 1,991 బిలియన్ రూపీస్ వర్త్ ఏఎం అయితే మేనేజ్ చేస్తున్నారు. అండ్ ఈటీఎఫ్స్ అండ్ ఇండెక్స్ ఫండ్స్ లోని వీళ్ళు ఓవరాల్ గా 1,511 బిలియన్ రూపీస్ వర్త్ ఏఎం ని మేనేజ్ చేస్తున్నారు. వీటితో పాటు రిమైనింగ్ ఏ స్కీమ్స్ లోని వీళ్ళు ఎంతెంత ఏఎం ని మేనేజ్ చేస్తున్నారు అనేది మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. అండ్ మన ఇండియాలోని క్వార్టర్లీ యావరేజ్ ఏఎం బేసిస్ లో చూసినట్లయితే వీళ్ళకి 13.2% మార్కెట్ షేర్ అయితే ఉన్నది అండ్ వీళ్ళు సెకండ్ లార్జెస్ట్ ఏఎంసీ. అదే యాక్టివ్ మ్యూచువల్ ఫండ్ పరంగా చూసినట్లయితే వీళ్ళకి 13.3% మార్కెట్ షేర్ ఉంది అండ్ వీళ్ళే మన ఇండియాలోని యాక్టివ్ మ్యూచువల్ ఫండ్ ఏఎం పరంగా లార్జెస్ట్ ఏఎంసీ. అండ్ మెయిన్లీ ఈ ఏఎంసీస్ కి వచ్చేటువంటి రెవెన్యూస్ లోని ఈక్విటీ అండ్ ఈక్విటీ ఓరియంటెడ్ ఫండ్స్ నుంచే మేజర్ రెవెన్యూ కంట్రిబ్యూషన్ ఉంటుంది కదా. సో ఈక్విటీ ఓరియంటెడ్ స్కీమ్స్ ఏఎం పరంగా చూసినా కూడా మన ఇండియాలోని వీళ్ళే లార్జెస్ట్ ఏఎంసీ. వీళ్ళకి 13.6% మార్కెట్ షేర్ ఉన్నది. అండ్ ఈ సెప్టెంబర్ క్వార్టర్ ఎండింగ్ నాటికి వీళ్ళ దగ్గర ఓవరాల్ గా 15.5 మిలియన్ కస్టమర్స్ అయితే ఉన్నారు. వీళ్ళ దగ్గర టోటల్ గా
మ్యూచువల్ ఫండ్స్ లోని 10,147 బిలియన్ రూపీస్ వర్త్ క్వార్టర్లీ యావరేజ్ ఏఎం ని మేనేజ్ చేస్తున్నారని చెప్పి మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా. ఇవి కాకుండా వీళ్ళు ఆఫర్ చేసేటువంటి అదర్ సర్వీసెస్ లైక్ పిఎంఎస్, ఏఏఎఫ్ అండ్ అడ్వైజరీలోని ఎంత ఏఎం ని మేనేజ్ చేస్తున్నారన్నది మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. అండ్ వీళ్ళు ఆఫ్ షోర్ క్లయింట్స్ కి అడ్వైజరీ సర్వీసెస్ ని ఆఫర్ చేస్తున్నారని చెప్పి కూడా మనం మాట్లాడుకున్నాం కదా. వీటిని ప్రుడెన్షియల్ ఏఎంసీ అండర్ లోని ఈస్ట్ స్ప్రింగ్ ఇన్వెస్ట్మెంట్స్ ద్వారా ఈ సర్వీసెస్ ని అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. ఈ సర్వీసెస్ ని వీళ్ళు జపాన్, తైవాన్, హాంకాంగ్ అండ్ సింగపూర్ మార్కెట్స్ లోనైతే ఆఫర్ చేస్తున్నారు. ఈ సెప్టెంబర్ క్వార్టర్ ఎండింగ్ నాటికి వీళ్ళ మంత్లీ ఫ్లోస్ లోని సిస్టమేటిక్ ట్రాన్సాక్షన్స్ ద్వారానే వీళ్ళకి 48 బిలియన్ రూపీస్ అయితే వస్తున్నాయి. అండ్ వీళ్ళ దగ్గర ఓవరాల్ గా ఉన్నటువంటి 15.5 మిలియన్ ఇండివిజువల్ ఇన్వెస్టర్స్ లోని 6.4 మిలియన్ ఇండివిజువల్ ఇన్వెస్టర్స్ కి అట్లీస్ట్ వన్ సిస్టమేటిక్ ట్రాన్సాక్షన్ ఫోలియో అయితే ఉన్నది. అండ్ వీళ్ళకి చాలా లార్జెస్ట్ డిస్ట్రిబ్యూటర్ నెట్వర్క్ కూడా ఉన్నది. ఓవరాల్ గా వీళ్ళ దగ్గర 1,10,719 ఇన్స్టిట్యూషనల్ అండ్ ఇండివిజువల్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నట్లయితే 213 నేషనల్ డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు. అండ్ 67 బ్యాంక్స్ వీళ్ళ మ్యూచువల్ ఫండ్ ప్రొడక్ట్స్ ని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాయి. కమింగ్ టు దేర్ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ టీమ్, మనకి మేజర్ గా ఈ మ్యూచువల్ ఫండ్ లో చూసినట్లయితే ఫండ్ మేనేజర్స్ కావచ్చు, రీసెర్చ్ టీమ్ కావచ్చు, ఇవైతే మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ కి స్ట్రాంగ్ ఉండాలి కదా. ఓవరాల్ గా వీళ్ళ దగ్గర ఇన్వెస్ట్మెంట్ టీమ్ లోని 50 ఎంప్లాయీస్ అయితే ఉన్నారు. దీనిలోని వీళ్ళ ఫండ్ మేనేజర్స్ యొక్క యావరేజ్ ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ మనం చూసినట్లయితే 15 ఇయర్స్ ఉన్నది. అంటే మంచి ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వ్యక్తులే వీళ్ళ ఇన్వెస్ట్మెంట్ టీమ్ లోనైతే ఉన్నారు. అండ్ అదే ఆల్టర్నేట్ బిజినెస్ లో చూసినట్లయితే వీళ్ళ దగ్గర టోటల్ గా 29 ఎంప్లాయీస్ ఉన్నారు. అండ్ అలాగే వీళ్ళకి రీసెర్చ్ టీమ్ ఉంటుంది కదా, ఈ రీసెర్చ్ టీమ్ లోని 17 ఎంప్లాయీస్ అయితే ఉన్నారు. అండ్ గుజరాత్ గిఫ్ట్ సిటీలోని ఎక్స్పాన్షన్ రిలేటెడ్ గా వీళ్ళకి సెబీ దగ్గర నుంచి 2024 ఏప్రిల్ లోని నో అబ్జెక్షన్ లెటర్ అయితే వచ్చింది. సో దీని ద్వారా వీళ్ళు ఏ స్కీమ్స్ ని ఆఫర్ చేయొచ్చు అన్నది మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. ఈ ఐఎఫ్ఎస్సి గిఫ్ట్ సిటీ ఎలా అయితే ఉన్నదో డిఐఎఫ్సి అంటే దుబాయ్ ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సెంటర్ లో కూడా వీళ్ళ కంపెనీని ఎస్టాబ్లిష్ చేయడానికి వీళ్ళు ప్రాసెస్ లో అయితే ఉన్నారు. కమింగ్ టు ద ఆర్గనైజేషన్ స్ట్రక్చర్, ప్రెసెంట్ ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ మ్యూచువల్ ఫండ్ యొక్క మేనేజింగ్ డైరెక్టర్ అండ్ సిఇఓ గా మిస్టర్ నిమేష్ విపిన్ బాబు షా గారు వ్యవహరిస్తున్నారు. అండ్ సిఐఓ గా శంకర్ నారాయణ్ గారు ఉన్నారు. అండ్ రిమైనింగ్ ఎవరెవరు ఏ పొజిషన్స్ లో ఉన్నారన్నది మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. ఈ ఐపీఓలో ఇప్పటివరకు ఏదైతే ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేసామో ఆ ఇన్ఫర్మేషన్ కనుక మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే మన వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. కమింగ్ టు ఐపీఓ డీటెయిల్స్, ఇది కంప్లీట్ బుక్ బిల్డింగ్ టైప్ ఐపీఓ. దీని యొక్క ఇష్యూ సైజ్ 10,602 crores అండ్ ఇది కంప్లీట్ ఓఎఫ్ఎస్ లోనే వీళ్ళు వస్తున్నారు. జనరల్లీ ఈ మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో వాళ్ళకి క్యాపిటల్ రైజ్ చేయాల్సినటువంటి అవసరం ఉండదు కదా, ఎందుకంటే వాళ్ళకే క్యాష్ ఫ్లోస్ బాగా వస్తుంటాయి. సో అందుకనే వాళ్ళకి క్యాపిటల్ అవసరం ఉండదు కాబట్టి ఈ ఐపీఓని వీళ్ళు కంప్లీట్ గా ఓఎఫ్ఎస్ కి అయితే తీసుకొస్తున్నారు. దీన్ని 2,061 రూపీస్ టు 2,165 రూపీస్ ప్రైస్ బ్యాండ్ లో కోట్ చేస్తున్నారు. దీని యొక్క అప్పర్ ప్రైస్ బ్యాండ్ ప్రకారం మనం క్యాలిక్యులేట్ చేసి చూసినట్లయితే ప్రెసెంట్ ఈ కంపెనీ యొక్క మార్కెట్ క్యాప్ 1,07,000 crores. ఈ ఐపీఓ లో పార్టిసిపేట్ చేయాలనుకున్నట్లయితే మీరు మినిమం 6 షేర్స్ తోని 1 లాట్ కి అయితే అప్లై చేయాలి. అండ్ ఈ స్టాక్ బోత్ బిఎస్సి అండ్ ఎన్ఎస్సి లోని లిస్ట్ అవుతుంది. అండ్ ఈ ఐపీఓ 12th డిసెంబర్ అంటే రేపు ఓపెన్ అయ్యి 16th డిసెంబర్ రోజున క్లోజ్ అవుతుంది. రిమైనింగ్ 22 డేట్స్ ని మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. అండ్ ఈ ఐపీఓ లోని క్యూఐబీస్ కి 50%, ఎన్ఐఎస్ కి 15% అండ్ రీటైల్ కి 35% కోటాని అలొకేట్ చేశారు. కమింగ్ టు ద ఫైనాన్షియల్స్, వీళ్ళకి బారోయింగ్స్ అంటే వీళ్ళకి డెట్ ఏ ఉంటుంది, డెట్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉండదు కదా పెద్దగా ఏమి. సో అందుకనే ఇది కంప్లీట్ డెట్ ఫ్రీ కంపెనీ. అండ్ వీళ్ళ ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ చూసినట్లయితే ఫైనాన్షియల్ ఇయర్ 23 నుంచి ఫైనాన్షియల్ ఇయర్ 25 మధ్యన వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో 32.45% సిఏజిఆర్ చొప్పున గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఆపరేటింగ్ ఎబిటాలోని 32.45% సిఏజిఆర్ చొప్పున గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్యాట్ లోని 32% సిఏజిఆర్ పైన గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ వీళ్ళు కన్సిస్టెంట్ గా 73% ఎబిటా మార్జిన్స్ ని జనరేట్ చేస్తున్నారు. అండ్ 53 to 54% ప్యాట్ మార్జిన్స్ ని జనరేట్ చేస్తున్నారు. కమింగ్ టు ద పియర్ గ్రూప్ కంపారిజన్, ఇక్కడ మీకు స్క్రీన్ మీకు కనపడుతున్నవి లిస్టెడ్ అండ్ అన్లిస్టెడ్ స్పేస్ లో ఉన్నటువంటి టాప్ 10 ఏఎంసీస్. క్వార్టర్లీ యావరేజ్ ఏఎం ప్రకారం చూసినట్లయితే అందరికన్నా ఎక్కువ మార్కెట్ షేర్ ఎస్బీఐ ఏఎంసీకి ఉన్నది. ఈ ఎస్బీఐ ఏఎంసీ తర్వాత సెకండ్ హైయెస్ట్ మార్కెట్ షేర్ ని ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ ఏఎంసీ వాళ్ళే హోల్డ్ చేస్తున్నారు. వీళ్ళు ఓవరాల్ గా ఫైనాన్షియల్ ఇయర్ 21 నుంచి ఫైనాన్షియల్ ఇయర్ 25 మధ్యన 21% పైన సిఏజిఆర్ చొప్పున గ్రోత్ డెలివర్ చేసుకుంటూ వచ్చారు. అదే యాక్టివ్ ఏఎం పరంగా మనం చూసినట్లయితే ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ ఏఎంసీ వాళ్ళే హైయెస్ట్ మార్కెట్ షేర్ ని హోల్డ్ చేస్తున్నారు. ఫైనాన్షియల్ ఇయర్ 21 నుంచి ఫైనాన్షియల్ ఇయర్ 25 మధ్యన యాక్టివ్ ఏఎం లోని వీళ్ళు 18.24% సిఏజిఆర్ చొప్పున గ్రోత్ డెలివర్ చేసుకుంటూ వచ్చారు. అదే ఈక్విటీ ఓరియంటెడ్ స్కీమ్స్ లో చూసినా వీళ్ళదే హైయెస్ట్ మార్కెట్ షేర్. ఈ స్కీమ్స్ లో మనం చూసినట్లయితే వీళ్ళు 33% సిఏజిఆర్ చొప్పున గ్రోత్ డెలివర్ చేసుకుంటూ వచ్చారు, విచ్ ఇస్ గుడ్. అండ్ హైబ్రిడ్ ఏఎం పరంగా మనం చూసినా వీళ్ళదే హైయెస్ట్ మార్కెట్
మార్కెట్ షేర్. అండ్ ఏఎంసీస్ కి వచ్చేటువంటి రెవెన్యూస్ లోని మెజారిటీ ఆఫ్ ది రెవెన్యూస్ వీళ్ళకి ఈక్విటీ ఓరియంటెడ్ స్కీమ్స్ నుంచే వస్తుంటాయి కదా. సో వీళ్ళకి ఉన్నటువంటి ఓవరాల్ ఏఎం లోని ఎవరి దగ్గర అయితే ఈక్విటీ ఓరియంటెడ్ స్కీమ్స్ యొక్క ఏఎం ఎక్కువగా ఉంటుందో వాళ్ళకి అది మేజర్ బెనిఫిట్ అవుతుంది. ఇలా మనం చూసినట్లయితే లిస్టెడ్ స్పేస్ లోని అందరికన్నా కూడా హెచ్డిఎఫ్సి ఏఎంసీ వాళ్ళు వాళ్ళ ఓవరాల్ ఏఎం లోని 60% పైనే ఏఎం వీళ్ళ దగ్గర ఈక్విటీ ఓరియంటెడ్ స్కీమ్స్ ఉన్నట్లయితే సెకండ్ పొజిషన్ లోని ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ మ్యూచువల్ ఫండ్ వాళ్ళు ఉన్నారు. వీళ్ళ ఓవరాల్ ఏఎం లోని ఈక్విటీ ఓరియంటెడ్ స్కీమ్స్ యొక్క ఏఎం వీళ్ళ దగ్గర 55.8% ఉన్నది. అండ్ ఈ మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ యొక్క నెంబర్స్ చూసేటప్పుడు వీళ్ళ ఓవరాల్ ఏఎం నుంచి వీళ్ళకి ఎంత పర్సెంటేజ్ రెవెన్యూ జనరేట్ అవుతుందన్నది చూడడం కూడా మనం చాలా ఇంపార్టెంట్. ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ ఏఎంసీ విషయంకి వచ్చేసరికి వీళ్ళ ఓవరాల్ ఏఎం నుండి వీళ్ళకి 0.6% ఆపరేటింగ్ రెవెన్యూ అయితే జనరేట్ చేస్తున్నారు. అండ్ వీళ్ళదే హైయెస్ట్ కూడా. అండ్ వీళ్ళకి మెయిన్ కాస్ట్ ఏముంటుంది? ఎంప్లాయ్ కాస్టే కదా. సో ఎంప్లాయ్ కాస్ట్ చూస్తే లిస్టెడ్ స్పేస్ లోని అందరికన్నా ఎక్కువగా యూటీఐ ఏఎంసీ వాళ్ళకి 25% ఎంప్లాయ్ కాస్ట్ ఉన్నట్లయితే దాని తర్వాత రీసెంట్ గా లిస్ట్ అయినటువంటి కెనరా రెబోకో ఏఎంసీ వాళ్ళకి 21.9% ఎంప్లాయ్ కాస్ట్ ఉన్నది. అండ్ నిప్పాన్ ఏఎంసీ వాళ్ళకి 15.9% ఎంప్లాయ్ కాస్ట్ ఉన్నది. అండ్ ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ ఏఎంసీ విషయంకి వచ్చేసరికి వీళ్ళకి 12.3% ఎంప్లాయ్ కాస్ట్ ఉన్నది. లిస్టెడ్ స్పేస్ లో అందరికన్నా తక్కువ ఎంప్లాయ్ కాస్ట్ అయితే హెచ్డిఎఫ్సి ఏఎంసీ వాళ్ళకి ఉన్నది. సో ఎంప్లాయ్ కాస్ట్ ఎవరికైతే తక్కువగా ఉంటుందో వాళ్ళకి మెయిన్ గా అది అడ్వాంటేజ్ గా మనం చూడొచ్చు. నో ఇప్పటి వరకు కేపీఐస్ రిలేటెడ్ గా కంపారిజన్ మనం చూసాం కదా. నో ఫైనాన్షియల్స్ రిలేటెడ్ గా లిస్టెడ్ స్పేస్ లో మనం కంపేర్ చేసి చూసినట్లయితే రెవెన్యూస్ పరంగా, ఎబిటా పరంగా అండ్ ప్యాట్ పరంగా చూసినా అందరికన్నా హైయెస్ట్ గ్రోత్ ని కెనరా రెబోకో వాళ్ళు డెలివర్ చేస్తున్నట్లయితే వీళ్ళ తర్వాత ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ ఏఎంసీ వాళ్ళు కూడా మంచి గ్రోత్ ని డెలివర్ చేస్తున్నారు. అండ్ మార్జిన్స్ పరంగా కంపేర్ చేస్తే అందరికన్నా బెటర్ మార్జిన్స్ ని హెచ్డిఎఫ్సి ఏఎంసీ వాళ్ళు అయితే జనరేట్ చేస్తున్నారు. వీళ్ళ తర్వాత ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ ఏఎంసీ వాళ్ళ మార్జిన్స్ కూడా బాగున్నాయి. అండ్ వాల్యుయేషన్ కంపారిజన్ లోకి మనం వెళ్లే ముందు రిస్క్ గురించి మనం మాట్లాడుకోవాలంటే మెయిన్ రిస్క్ ఇక్కడ ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ మ్యూచువల్ ఫండ్ అనే కాదు, ప్రతి ఒక్క ఏఎంసీ కూడా ప్రెసెంట్ ఆ రిస్క్ ని ఫేస్ చేస్తున్నాయి. సో లాస్ట్ 1 year గా మనం చూసినట్లయితే మన మార్కెట్ లో కంటిన్యూస్ గా ప్రెషర్ కనపడుతుంది కదా. జనరలీ ఈ ఏఎంసీ కంపెనీస్ కి స్ట్రాంగ్ ఇన్ఫ్లోస్ ఎప్పుడు వస్తాయి? బుల్ మార్కెట్ ఎప్పుడైతే ఉంటుందో ఆ టైంలోని ఏఎంసీ కంపెనీస్ కి స్ట్రాంగ్ ఇన్ఫ్లోస్ అన్న వస్తాయి. కానీ ఇప్పుడు మార్కెట్ లోని మనకి ఏదైతే ప్రెషర్ కనబడుతుందో అదే ప్రెషర్ మరి కొన్నాళ్ళు కనుక కంటిన్యూ అయినట్లయితే వీళ్ళకి వచ్చేటువంటి ఇన్ఫ్లోస్ తగ్గుతాయి. కాబట్టి ఆ రిస్క్ వీళ్ళ పైన ఉన్నదన్నది మనం గుర్తుపెట్టుకోవాలి. దీంతో పాటుగా వీళ్ళు ఐపీఓకి కంప్లీట్ గా ఓఎఫ్ఎస్ రూట్ లో వస్తున్నారు. ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా. నో ఈ ఓఎఫ్ఎస్ ద్వారా సెల్ చేసిన తర్వాత ఈ కంపెనీలోని ప్రమోటర్ హోల్డింగ్ 91% కి అయితే తగ్గుతుంది. అండ్ సెబీ రూల్ ప్రకారం చూసినట్లయితే ప్రమోటర్ హోల్డింగ్ ని 75% కి తీసుకెళ్లాలి కదా. సో ఈ 75% కి తీసుకెళ్ళడానికి అని చెప్పి ఫ్యూచర్ లోని ప్రమోటర్ సైడ్ నుంచి సెల్లింగ్ అన్నది కనపడేటువంటి అవకాశం ఉన్నది. నౌ కమింగ్ టు వాల్యుయేషన్స్ కంపారిజన్, ఈ ఏఎంసీస్ ని మనం కంపేర్ చేసేటప్పుడు వీళ్ళ మార్కెట్ క్యాప్ టు అసెట్ అండర్ మేనేజ్మెంట్ ఎంత ఉన్నది అన్నది మనం చూడాలి. సో ఇలా కంపేర్ చేసి మనం చూసినట్లయితే వీళ్ళు ఆల్మోస్ట్ ఈ ఐపీఓని అట్ పార్ వాల్యుయేషన్స్ కే కోట్ చేస్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనిషి గైస్. అండ్ డైలీ మనిషిని క్లోజ్ చేసే ముందు మన వర్కౌట్స్ విషయంకి వచ్చేసరికి నేను ఆల్మోస్ట్ 1 hour పైన లెగ్ వర్కౌట్స్ అయితే చేశాను. మీరేం వర్కౌట్స్ చేశారో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ ఈరోజు డైలీ మనిషిలో షేర్ చేసినటువంటి ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే మన వీడియోని లైక్ చేస్తూ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.